తమిళనాడులో ఎప్పుడూ జరగని ఘోర విషాదం జరిగింది. కరూరు తొక్కిసలాట ఘటన వెనుక కుట్రకోణం దాగుందని టీవీకి ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణను వేగవంతం చేసింది. తమిళనాడులో పెను విషాదం. మృత్యువేదికగా మారిన టీవీకే సభ. 40 మంది మృతి, 100 మందికి గాయాలు. కుట్ర దాగి ఉందని టీవీకే ఆరోపణ. తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రాజకీయ సభ మృత్యువేదికగా మారింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన రోడ్ షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మించి జనం తరలి రావడంతో దారుణాన్ని కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాటకు దారితీసింది. విషాదంలో 40 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్ హుటాహుటిన కరూర్ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. Unfortunate incident, 39 deaths have been reported, 17 women, 13 men, 4 male child and 5 female child. Out of 39, postmortem for 30 people have been completed and handed over. Remaining postmortem is going on. With regard to remaining admissions, 26 persons were treated in OP and they were discharged. There are 67 people who were admitted in as IP patients. తమిళనాడు చరిత్రలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు మరణించడం ఇదే తొలిసారి అన్నారు స్టాలిన్. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు సాయం అందిస్తామన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ నియమించినట్లు తెలిపారు. విచారణలో నిజాలు బయటకు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. இதுல ஆண்கள் 13 பேர், பெண்கள் 17 பேர், ஆண் குழந்தைகள் 4 பேர், பெண் குழந்தைகள் 5 பேர். ஒரு அரசியல் கட்சி நடத்தின கூட்டத்துல இத்தனை பேரை இழந்த துயரமான சம்பவம் என்பது இதுவரை நடக்காதது, இனிமேல் நடக்கக்கூடாதது. மேலும் 51 பேர் தீவிர சிகிச்சை பிரிவில் అనుమతిக்கப்பட்டு சிகிச்சை பெற்றுக் கொண்டிருக்கிறாங்க. కరూర్ ఘటనపై టీవీకే అధినేత విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన హృదయం ఇంకా భారంగా ఉందని, తనను ఇష్టపడే వారిని కోల్పోయిన బాధను చెప్పేందుకు మాటలు రావడం లేదన్నారు. బాధిత కుటుంబాలకు విజయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు అందిస్తామని ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందని, స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ ఆ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ర్యాలీ జరుగుతుండగా రాళ్లు రివ్వడంతో పాటు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు టీవీకే తెలిపింది. దీనిపై విచారణకు హైకోర్టులోని మదురై బెంచ్ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. కరూర్లో జరిగిన టీవీకే సభలో 10,000 మంది పాల్గొంటారనే అంచనాలతో పర్మిషన్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. సంఖ్యకు మించి అభిమానులు వస్తారని తాము అంచనా వేశామని, దేనికి తోడు టీవీకే సోషల్ మీడియాలో విజయ్ వచ్చిన సమయం కంటే ముందుగా మధ్యాహ్నం 3 గంటలకే వస్తారని ప్రకటించారన్నారు. కానీ రాత్రి 7:30 గంటలకు వచ్చారని, దీంతో ఆ ప్రదేశానికి భారీగా అభిమానులు చేరుకున్నారన్నారు. అలాగే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్, సెక్రటరీ నిర్మల్ కుమార్ పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టీవీకే చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులు మండిపడుతున్నారు. తమ సూచనలను టీవీకే ప్రతినిధులు పట్టించుకోలేదన్నారు. Crowd that is coming behind the vehicle and also joining the place where the meeting is happening. So this is actually intensifying at that point. Everybody wants to see their leader, and that's they are pushing towards the vehicle. So this no, not at all, 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 not at all. That's because there are a lot of youngsters who are not even willing to listen to anybody, even to the volunteers, the bouncers, whomever they bring them. That's the thing. Yeah, we were able to handle. See, otherwise the leader could not have reached that place. We were able to bring the leader up to that point only because police was able to handle it. But what happened at that place is a subject for the examination by the commission.
కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఎంతో మందిని అనాథలుగా చేసింది. కరూర్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి. అభిమాన నటుడిని చూసేందుకు వెళ్లి విగత జీవులుగా మారిపోయారంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయ్ సభకు వెళ్లి ఓ మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. దీంతో తల్లి కోసం 2 ఏళ్ల చిన్నారి ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. చిన్నారి పరిస్థితిని చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. சாயந்தரம் 7 மணி உண்ட அல்லே கும்பல் அதிகமாக கடை அதனால் ஒயிட் சேமத்தில் கட்டு கிடக்காத கும்பல் நினச்சி ரொம்ப க்ரௌடு దానియప్పుడు మనం న్యూస్ చూసాము. న్యూస్ నొత్తవదిల తిరిగి మూச்சு తిన్నర్లు நிறைய பேர் డెత్ అయ్యిండ్రు ఒక తగవలు మాకు చేయని వచ్చినాయి. కరూర్ తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ వేగవంతం చేసింది. రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తొక్కిసలాటకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో పలు షాపుల వద్ద జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. త్వరలో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జస్టిస్ అరుణ తెలిపారు. குறைபாடுகளை களையணும் தான், அதுக்குதான் ஆணையம். இந்த மாதிரி சம்பவம் ஒரு தடவை நடக்க கூடாது. அதுக்கு என்ன நிவர்த்தி பண்ணணும் அதெல்லாம் கேட்கலையா? இது என்ன? కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని అన్ని పార్టీల నేతలు సందర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 20,000, 30,000 people coming with 500 policemen deployed. If you see, hardly 100 policemen are on the ground. 400 are technical staff. So how can you expect people to feel safe? So it's very, very unfortunate what happened in Karur. The complete responsibility and failure is for the local administration and for the state administration. With respect to Mr. Vijay, he has got every right to go meet people anywhere. But why do you want to do it on a Saturday? Knowing fully well children will come. Tell children have lost their lives. Why do you want to do it on a Saturday? So he has to be more responsible by not doing it on a Saturday. ఇదిలా ఉంటే హీరో విజయ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరూర్లో తొక్కిసలాట జరిగిన తర్వాత కారులో తిరుచి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి చెన్నై వెళ్లారంటూ మండిపడుతున్నారు. కనీసం ఆసుపత్రిలో ఉన్నవారిని పరామర్శించడానికి సమయం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.